వెల్కమ్ టు మార్కండేయ కార్ బజార్. నేను మీ తిరుపతి. సో నేను ఇప్పుడు ఉప్పలో ఉన్నటువంటి మార్కండేయ కార్ బజార్ షెడ్ లో ఉన్నా. సో ఒకసారి మనం కార్లు చూసుకోవచ్చు. 50,000 నుండి దాదాపు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల వరకు కూడా మన దగ్గర కార్లు ఉన్నాయి. కానీ 50,000కే స్టార్ట్ మన దగ్గర కార్లు. చాలా కార్లు ఉన్నాయి. సో సండే కార్ మేళ కూడా ఉంటుంది. అతి తక్కువ ధరకు సండే రోజు కార్ మేళ జరుగుతుంది మన దగ్గర. సో ప్రతి రోజు ఇక్కడికి రావచ్చు, మీకు నచ్చినటువంటి కార్ కూడా తీసుకోపోవచ్చు. ముఖ్యంగా మార్కండేయ కార్ బజార్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నిరుపేద కుటుంబం కారు కొనాలనే ఆలోచన ఉన్నా కూడా ఎక్కువ ధరల వల్ల వాళ్ళు కారు కొనలేకపోతారు. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మా దగ్గర బడ్జెట్ లేదు, అవస్థ పడుతున్నాం, కారు కొనలేని పరిస్థితి ఉందని అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. సో వాళ్ళ కోసం ఇక్కడ అద్భుతమైనటువంటి కార్లు తీసుకొచ్చినాం. 50,000 నుండి స్టార్ట్. 50,000 నుండి 50 లక్షల దాకా మన దగ్గర కార్లు ఉన్నాయి. మీరు రావచ్చు. వీటన్నిటికీ కూడా ఈఎంఐలు కూడా ఆప్షన్ ఉన్నాయి మన దగ్గర. అన్నిటికీ కూడా మనం ఇక్కడ లోన్ కూడా పెట్టుకోవచ్చు ప్రతి కారుకు. సో మనకి ఇంకా కార్లు వస్తూనే ఉన్నాయి, ఇంకా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, తీస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. సో చాలా మంది కస్టమర్స్ కార్స్ తీసుకొస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు మన స్టోర్ లో. సో మనం చూస్తా ఉన్నాం. సో మంచి మంచి కార్లు, షిఫ్ట్ కార్లు అయితే ఎక్కువ వస్తాయి మన దగ్గరికి. సో చాలా తక్కువ ధరకి కార్లన్నీ, చాలా తక్కువ ధరకు రీజనబుల్ ప్రైస్ లో మన దగ్గర కార్లు ఉంటాయి. సో చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు. మంచి కార్లు ఇవన్నీ మనమే తీసుకొచ్చిన కార్లు. సో మార్కండేయ అన్న కూడా ఒక కియా కార్ పట్టుకొచ్చిండు. సో మంచి కారు, కియా కార్. ఇవన్నీ కూడా సో కస్టమర్స్ మన దగ్గర మనల్ని నమ్మి కార్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిపోతారు. సో కొనేవాళ్ళు మాత్రమే కాదు, అమ్మే వాళ్ళు కూడా మీ కారు ఇక్కడికి తీసుకొచ్చి మీ కార్ని ఇక్కడ పెట్టవచ్చు. మనం మంచిగా అమ్మి పెడతాము. సో మీ ఎస్టిమేషన్ రేట్ కూడా మనకు చెప్తే ఆ రేట్ మనం ఇక్కడ ప్రైజెస్ రాస్తాము. ఇట్లా ప్రైజ్ రాస్తాము. ఇట్లా ప్రైజ్ వచ్చి దీని మీద పెడతాము. అద్భుతమైన కార్లు మనం అన్ని చెక్ చేస్తాం. ఫస్ట్ ఎట్లా ఉంది, టైర్లు మంచిగా ఉన్నాయి, ఇంజన్ మంచిగా ఉంది, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా కలర్ మళ్ళీ కలరింగ్ వేసిలా, లేకపోతే ఏదైనా పార్ట్స్ చేంజ్ అయిందా, స్పేర్ పార్ట్స్ ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం కార్ని తీసుకోవడం జరుగుతుంది. కస్టమర్లు వచ్చినా కూడా కార్లన్నీ మీరు ఒక రౌండ్ వేయండి. ఏ కారు కావాలంటే ఆ కారు, తాళాలు ఉంటే మన తానే టేబుల్ మీద ఒక అలాంటి రౌండ్ వేయండి. టక్కులు ఇట్లా తిరిగిరారి లోపలనే మనకు పెద్ద గ్రౌండ్ ఉంటుంది. దాదాపు మీకు ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి గతంలో మా మార్కండేయ కార్ బజార్ చిన్న ప్లేస్ లో ఉండే, కానీ చాలా మంది కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం పెద్ద స్థలం ఉండాలని చెప్పి ఒక పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేసి లోపలనే తిప్పుకోవచ్చు, ఎన్ని రౌండ్లే తిప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు కారు కావాలనుకుంటే మార్కండేయ కార్ బజార్ కి రావచ్చు. మన దగ్గర 50,000 నుండి స్టార్ట్ ఉంది. మనం ఒకసారి కార్లు చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి హుండాయ్, ఇదేంటిది హుండాయ్ ఇయాన్. ఇది 2016 మోడల్. ఇది దాదాపు 60,000 తిరిగింది ఈ కారు, పెట్రోల్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ మాత్రం లేదు. అయితే 2,85,000 ఓనర్ చెప్తున్నాడు ఈ కారు. సో చాలా అద్భుతంగా ఉన్నది. సో రీజనబుల్ ప్రైస్ లో మన దగ్గర కారు ఉంటుంది. అంటే ఇది డైరెక్ట్ ఫిక్స్డ్ రేట్ అని చెప్పలేము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బార్గెనింగ్ కూడా చేయొచ్చు, కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఫైనాన్స్ కూడా వస్తుంది ఈ కారుకు. తర్వాత ఇక్కడ ఓమ్ని చూడొచ్చు. మనం ఓమ్ని వెహికల్ ఇది ఎక్కువ న్యూస్ ఛానల్స్ కి, లేకపోతే ఈ ఓమ్ని ఎక్కువ ఏదైనా బిజినెస్ కి వాడుతూ ఉంటారు. ఎక్కువ కిరాణా షాపులని అవి ఉంటాయి కదా, సో దానికి వాడతారు. స్కూల్ వ్యాన్ లో కూడా, నార్మల్ గా స్కూల్ బస్ లో కూడా ఓమ్ని వాడుతూ ఉంటారు. బిజినెస్ పర్పస్ లో ఈ ఓమ్ని పనిచేస్తుంది. సో క్యారింగ్ పర్పస్ లో కూడా ఓమ్ని పనిచేస్తుంది. సో ఓమ్ని వచ్చేసి దాదాపు ఇది మోడల్ 2016 పెట్రోల్. ఇది 40,000 తిరిగింది. సో ఇన్సూరెన్స్ లేదు, 2,70,000 ఓనర్ చెప్తున్నాడు. సో ఈ వెహికల్ సో అవైలబుల్ ఉంది మన దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. ఫైనాన్స్ కూడా 80% లోన్ చేస్తారు. సో 80% లోన్ అవుతుంది. 80% అంటే దాదాపు ఎంత, 2 లక్షలు అయితే 250 దాకా లోన్ చేయొచ్చు. సో 20,000 మాత్రం మనం కట్టవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఇక తర్వాత ఆల్టో చూసుకోవచ్చు. ఆల్టో 800 ఇది ఆల్టో 800 ఇది. సో 2,10,000 ఉంది దీనిపైన. ఇది పెట్రోల్ 2014-15 అంటే 15 రిజిస్ట్రేషన్. 2014 ఉన్నారు, 2015 రిజిస్ట్రేషన్. దాదాపు ఇది 80,000 తిరిగింది. సో ఈ బండి వచ్చేసి మనకి 2,10,000 అంటా ఉన్నారు. మనం ఎంత అవునా 2 లక్షల వరకు తీయవచ్చు. అంటే 10,000 వరకు సరిపోతుంది. 2 లక్షలు లోన్ తీసుకోవచ్చు. సో తర్వాత ఈఎంఐ కట్టుకోవచ్చు. 2 లక్షల లోన్ అవుతుంది ఇది. సో ఎందుకంటే మీ అందరికీ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే మేము తీసుకొచ్చినాం కార్లు. ప్రతి కారు రీజనబుల్ ప్రైస్ లోనే ఉండాలా. మీకు అద్భుతంగా కార్లు మీరు తీసుకొని మీరు కూడా ఎన్ని రోజులన్నా ఇంకెన్ని రోజులు మా కారు కొనాలనే ఆలోచన ఉంటే తప్ప కొనలేము. కాబట్టి ఒకసారి కొని చూడండి మనకి, ఎందుకంటే ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి. సో మీరు ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, నెలకు మనం పని చేస్తాం. మా అంటే ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు లేకపోతే 1 లక్ష రూపాయలు, 2 లక్షలు పెట్టుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల కారు కొంటే నెలకు ఎంత పడుతుంది? 6,000 వస్తుంది. 6,000-7,000 వస్తుంది. మనం 30,000 వచ్చినా కూడా బైక్ ఈఎంఐ లెక్క కారు ఈఎంఐ కట్టుకోవచ్చు. ఇంక ఎన్ని రోజులు తిరుగుతాం బండి మీద అంటే నేను ఏమంటున్నా, మనం కూడా కారులో తిరగాలి. ఎందుకు తిరగొద్దు? మనకు అర్హత లేదా? ఖచ్చితంగా మనం కారు కొనాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మారుతి ఆల్టో 800 LXY, ఇది LXI ఇది. సో 2013 మోడల్. ఇది 82,000 తిరిగింది. పెట్రోల్, ఇన్సూరెన్స్ లేదు, 2,10,000. సో దీనికి కూడా ఫైనాన్స్ వస్తుంది. 2 లక్షలు లోన్ చేయవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మారుతి ఆల్ట్రో, ఇది LXI. సో ఇది 96,000 తిరిగింది. తర్వాత 2011 మోడల్. సిఎన్జి ఉంది, పెట్రోల్ కూడా ఉంది.
ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి. ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి. ఇది అద్భుతమే అయితే ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ ఉందంటే స్టాండర్డ్ వెహికల్ 1,70,000 ఉంది. దీనికి లోన్ అవుతుందా? ఎంత అయితే లోన్? 1,50,000 వరకు లోన్ చేయవచ్చు. తర్వాత ఇది చూసుకోవచ్చు, ఇది దాదాపు మారుతి ఆల్టో ఎలెక్సై. ఇది కూడా పెట్రోల్ 63,000 మాత్రమే తిరిగింది. 1,15,000 పెట్రోల్, ఇన్సూరెన్స్ లేదు. సో ఓనర్ మాత్రం 1,10,000 అని చెప్తున్నారు. దీన్ని కూడా లోన్ చేయొచ్చు ఉందా? కాదు. యా. సో 1,15,000. సో బాగానే ఉంటుంది వెహికల్. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకోవచ్చు, ఫ్యామిలీకి అయితే పనిచేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి షిఫ్ట్. ఇది మారుతి షిఫ్ట్ జెడ్డిఐ పీలేక రాసింది. ఆ జెడ్డిఐ తర్వాత 2011 మోడల్. ఇది డీజిల్. సో మంచిగా పనిచేస్తుంది డీజిల్. 3,50,000 చెప్తుండే ఓనర్. దాదాపు 1,00,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 250 వరకు ఇది లోన్ వస్తుంది అట. ఇక తర్వాత ఇది వచ్చేసి మారుతి ఆల్టో 300. ఇది 800 ఎల్ఎక్స్ఐ 2014 అంటే 2014 మోడల్. పెట్రోల్, ఇన్సూరెన్స్ లేదు. ఇది దాదాపు 77,000 తిరిగింది. 2,30,000. చాలా రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ ప్రైస్ లోనే తీసుకొచ్చాం. మీరు ఎక్కడికెక్కడికో పోతా ఉంటారు మార్కెట్లకు, అక్కడ ఇక్కడ అదేదో ఇదేదో చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మీకు క్లారిటీ వస్తుంది. మార్కండేయ కార్ బజార్ లో మీకు అద్భుతమైనటువంటి రేట్లు ఉంటాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం. ప్రతి కార్ కి మన దగ్గర ఇక్కడ ఖచ్చితంగా లోన్ ఉంటుంది. అంటే కొన్ని ఇప్పుడు మనం మాట్లాడిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేకపోవచ్చు. కొన్ని 2011, 2010 ఆ కార్లకు రాలేకపోవచ్చు, ఓల్డ్ కార్లకు. కానీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇక తర్వాత ఇది వచ్చేసి మారుతి ఆల్టో ఎలెక్సై 2010 మోడల్. పెట్రోల్, ఇన్సూరెన్స్ లేదు. 68,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 1,25,000. మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది. సో ఈ కార్లు ఎందుకు చూపిస్తున్నా అంటే మిడిల్ క్లాస్ కి ఈ కార్లు పక్క మంచిగా పనిచేస్తాయి. ఏదైనా మనకి దావత్ గీవతో బొయ్యో ఏదైనా కూర వండితే చెప్పిన ఓటునకుంటే అచ్చిటి పోయేది ఉంటే కూడా వేసుకుని లట్టుకుని పోవచ్చు. చిన్న చిన్న గలీలలో తిరుగుతుంది, చిన్న చిన్న ఇబ్బంది లేదు మనకు. తర్వాత మారుతి ఆల్టో K10. ఇది 2010 మోడల్. 52,000 మాత్రమే తిరిగింది. పెట్రోల్ నో, అదేంటి ఇన్సూరెన్స్ నో. 1,40,000 అంటుండే ఓనరు. సో ఇది బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి మారుతి ఆల్టో K10. ఇది కూడా సేమ్, ఈ 2 బండ్లు. సో అందుకే పక్కన పెట్టాము. 2014 1,13,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 2,10,000 అంటా ఉన్నాడు ఓనర్. సో మనం బార్గెన్ చేస్తే ఫుల్ లోన్ వస్తుంది. ఇది ఫుల్ లోన్ వస్తుందా? అది కూడా. సో ఫుల్ లోన్ వస్తుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తర్వాత మారుతి ఆల్టో VXI. ఇది 2011 మోడల్. 67,000 మాత్రమే తిరిగింది. పెట్రోల్, ఇన్సూరెన్స్ లేదు. 1,30,000. రీజనబుల్ ప్రైస్, బాగుంటది. ఇక తర్వాత ఇది వచ్చేసి మనకి మారుతి వ్యాగనర్ VXI. ఇది 2013, 2014 రిజిస్ట్రేషన్ అయింది. పెట్రోల్ దాదాపు 75,000 తిరిగింది. 2,70,000 ఓనర్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా బాగుంటుంది బండి, తీసుకోవచ్చు. 250 లోన్ వస్తుంది. అంటే దాదాపు 20,000 మాత్రం కట్టి బండి తీసుకోవచ్చు. మంచిగా దీనికి లోన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఇది వచ్చి మారుతి. ఇది కూడా వ్యాగనర్. 2011లో కొన్నారు. 12 రిజిస్ట్రేషన్ అయింది. ఇది LPG ఉన్నది, పెట్రోల్ కూడా ఉన్నది. 53,000 మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 2,25,000. ఇది అద్భుతంగా తీసుకోవచ్చు. ఇది లోన్ ఎంత వస్తుంది? 1,80,000 లోన్ వస్తుంది. అంటే దాదాపు 60-70% ఇది లోన్ వస్తుంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇది వచ్చేసి మారుతి వ్యాగనర్. ఇది కూడా 2011. LPG ఉన్నది, పెట్రోల్ ఉన్నది. ఇది దాదాపు ఇన్సూరెన్స్ లేదు దీనికి. కానీ 2,10,000 రూపాయలు ఓనర్ చెప్తాడు. బార్గింగ్ చేయవచ్చు. సో ఇబ్బంది లేదు. దీనికి ఎంత వస్తుంది లోన్? 70% లోన్ చేయవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మారుతి వ్యాగనర్. ఇది కూడా ఎలెక్సై. పెట్రోల్ 2013 మోడల్. ఇది 5 లక్షల ఎంత? 2,35,000. ఇది తిరిగింది 51,000 తిరిగింది. 51,000 తిరిగింది ఈ వెహికల్. మొత్తం చేయవచ్చు లోన్. సో ఇది మొత్తం లోన్ చేయవచ్చు. దాదాపు 2,35,000. ₹1 కట్టాల్సిన అవసరం లేదు. చూడు అద్భుతంగా ఉంది. ₹1 కట్టకుండా మీరు వెహికల్ తీసుకుపోవచ్చు. మీకు అర్థమవుతుందా? ₹1 కట్టకుండా మీరు కార్ తీసుకుపోవచ్చు. టైటిల్ కూడా ఇదే పెట్టాలి సుమా, ఎందుకంటే పబ్లిక్ అర్థం కావాలి. అయితే ఇది వచ్చేసి మారుతి వ్యాగనర్ ఎలెక్సై 2011. పెట్రోల్ 65,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 1,95,000. సో దీనికి లోన్ వస్తుందా? అమ్మా మంచిగా ఉంది కథ. తర్వాత ఇది వచ్చేసి మారుతి వ్యాగనర్ AMG 2021. పెట్రోల్ 42,000 మాత్రమే తిరిగింది. 5,10,000. ఇంటీరియర్ కూడా అద్భుతంగా ఉన్నది. ఇదంతా ఫుల్ లోన్ తీసుకోవచ్చు. ₹1 కట్ట కూడా కార్ తీసుకోవచ్చు. అద్భుతంగా ఉండేది నిజంగా. మన తానే ఏడు ఉండదు. ఇది ₹1 ఇవ్వకుండా కార్ తీసుకోపోవచ్చు. అంటే లోన్ వస్తుంది. ₹1 అంటే ఫ్రీగా ఇస్తలేరు, లోన్ వస్తుంది. సో ఫుల్ లోన్ తీసుకొని మీరు EMI కట్టుకోవచ్చు. ఇది 100% లోన్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఇది మారుతి వ్యాగనర్ VXI 2018. పెట్రోల్ 72,000 మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 3,75,000. సో ఇది ఫుల్ లోన్ వస్తుంది. ₹1 కట్టకుండా కార్ తీసుకోపోవచ్చు. తర్వాత ఇది మారుతి వ్యాగనర్ VXI 2015. పెట్రోల్ ఇది 46,000 మాత్రమే తిరిగింది. 3,25,000. ఇది ఫుల్ లోన్ వస్తుంది. ఫుల్ లోన్ అంటే 90 వేసుకో, 90% అట్లా చేయవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మహేంద్ర వెరిటో. దీని మీద రాయనట్లుగా ట్యాక్స్ పేడ్ వెహికల్. ఓకే, ఇది ర్యాపిడోలకు దానికి దీనికి వాడుకోవచ్చు. ర్యాపిడోలకు ఈపిడోలకు చాలా మంది అడుగుతారు నన్ను కూడా. ఎప్పుడో ర్యాపిడో పోతే ఇక్కడికి వెళ్ళి
ఫర్ ఎగ్జాంపుల్ నేను సండేనో సాటర్డే ఇక్కడికి వస్తా, నేను ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, అన్న మీరు అల్లకి వెళ్ళి వచ్చిందంటే మా బ్రదర్ అంటే అప్పుడు అడుగుతారు, అన్న మరి ర్యాపిడోకి ఓలాకి ఊబర్కి ఓన్ వెహికల్ పెట్టుకోలేం కదా, మరి ఆ వెహికల్స్ దొరుకుతాయి అంటే ఇగో దొరుకుతాయి, ఇబ్బంది లేదు. సో ఇది 2,35,000 2017లో కొన్నారు, 18 రిజిస్ట్రేషన్, డీజిల్ దాదాపు 20,000 ఎంత ఎంత తిరిగింది, 2 లక్షలు తిరిగింది, 2 lakhs తిరిగింది, మంచిగా కొట్టింది దాన్ని. ఇది ఈకో కూడా మీకు తెలుసు ఇది ఎందుకు వాడతారు, గోవా మనకు కావాల్సింది అదే కదా, గోవా అటు ఓనికి ప్రెస్ కు, అంటే ఇది దీంట్లో గోవా అద్భుతంగా పోవచ్చు, లాంగ్ డ్రైవ్ పోవచ్చు మంచిగా, దీంట్లో ఫ్యామిలీ ఇది అన్నిటికీ నడుస్తుంది, బిజినెస్ కి నడుస్తుంది ఇది ప్రధానంగా. సో స్కూల్ వాళ్ళకి పిల్లలకి అందరికి కూడా ఇది నడుస్తుంది. ఇది వచ్చేసి మారుతి ఈకో 2022 మోడల్, పెట్రోల్, దాదాపు 21,000 తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, 5,10,000 ఎంత వస్తుంది లోన్, 5 దాకా లోన్ అంటే 10,000 కట్టి తీసుకోపోవచ్చు, ఇది పెద్ద ఇబ్బంది లేదు. తర్వాత నిసాన్ మైక్రా ఎక్సెల్ 2017 18లో రిజిస్ట్రేషన్ అయింది, డీజిల్ 1,37,000, ఇన్సూరెన్స్ లేదు, 3,70,000 ఎంత వస్తుంది లోన్, 70% లోన్ చేయవచ్చు. ఇక తర్వాత ఇది వచ్చేసి మారుతి ఇదేంటి ఎర్టిగా VDI, డీజిల్, ఇన్సూరెన్స్ లేదు, దాదాపు ఇది 2016 మోడల్, 1,26,000 తిరిగింది, 5,60,000 ఎంత వస్తుంది లోన్, ఇది 7 సీటరా, ఇది 7 సీటర్, ఇది మారుతి ఎర్టిగా. ఇదా టైం ఎక్కువ అవుతుంది, మళ్ళీ అటు పోదు మోసం అవుతుంది. సో ఇది వచ్చేసి ఉన్నాయి గ్రాండ్ I10. సో చాలా మంది I10 I20 మీద ఎక్కువ కన్ను ఉంటుంది, ఎందుకంటే కొంచెం అఫీషియల్ గా ఉండాలి, I10 I20 అంటే ఒక పేరు ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. సో I10 మీకోసం అద్భుతమైన కార్స్ కోసం ఇది ఎండింగ్ ఎందుకు పెట్టినా అంటే చాలా మంది ఇది అడుగుతున్నారు. సో ఎవరు రీజనబుల్ ఉంటే వాళ్ళకి ఇద్దామనే ఆలోచనతో. సో దాదాపు 2015 మోడల్, ఇది డీజిల్ 1,06,000 తిరిగింది, 3,90,000 ఓనర్ చెప్తా ఉన్నాడు. ఇది ఇన్సూరెన్స్ అది ఎంత అవుతుంది అన్నది ఏమంటారు, లోన్ 80% చేయవచ్చు. సో తర్వాత ఇది వచ్చేసి ఎస్ క్లాస్ అది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, ఇది నేనే తీసుకున్నా అన్నా కానీ పైసలు కాబట్టి ఎవరైనా తీసుకుంటే లోన్ పెట్టుకొని పెద్ద ఇబ్బంది లేదు. సో మారుతి ఎస్ క్లాస్ 35,000 మాత్రమే తిరిగింది, డీజిల్ వర్షను. ఇది వచ్చేసి 9 లక్షలు చెప్తా ఉన్నాడు ఓనరు. కళ్ళు మూసుకొని మీరు వచ్చి దీన్ని తీసుకొని పోవచ్చు. ఎంత వస్తున్నా లోను, 8 lakhs వస్తుంది, ₹1,00,000 అయితే తీసుకొని పోవచ్చు, ₹1,00,000. కానీ అద్భుతంగా ఉంది, ఇంటీరియర్ అంతా జబర్దస్త్ ఉంది వెహికల్. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది కదా, ఫుల్ సేఫ్టీ. చలో ఇది కూడా చూద్దాము. ఇటియోస్, ఇది టయోటా ఇటియోస్ లివా 2012 మోడల్, డీజిల్ 1,19,000 తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, 2,65,000. సో ఎంత అవుతుంది ఇన్సూరెన్స్ వస్తుందా, 220 దాకా వచ్చా, అంటే దాదాపు 70-80% వస్తాను. అదే ఇంకోటి ఉంది, ఇది మర్చిపోతుంది నేను. చలో ఇది హోండా సిటీ, ఇది డీజిల్ 2016 1,25,000 తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, 5,75,000 ఓనర్ చెప్తా ఉన్నాడు. 5 లక్షలు అంటే 75,000 తీసుకోవచ్చు. కొన్నిటికైతే రూపాయి కూడా ఇచ్చిన అవసరం లేదు, లోన్ పెట్టుకోవచ్చు డైరెక్ట్. చలో అంటే అడ్వాన్స్ అయితే కొట్టాలి 10,000 అన్న, మనకి అదే మరి మళ్ళీ మొత్తం ఇది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే రూపాయి అవసరం లేదు అలా అడుగుతారు. అడ్వాన్స్ ఒక 10,000 20,000 అట్లా. సో ఇది వచ్చేసి ఉన్నాయి I10 కదా, I10 ఇది 2011 పెట్రోల్, 1,33,000 తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, ఇది 1,85,000. సో దీనికి ఏమన్నా ఉందా, 1,00,000 వరకు చేయవచ్చు. సో ఇది వచ్చేసి మారుతి ఆల్టో 800, ఇది 2017 పెట్రోల్, 88,000 తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, 2,50,000 తిరిగి మొత్తం రూపాయి కట్టడం అవసరం లేదు అన్నట్టు, 10,000 మాత్రమే నీ చేతిలో పెట్టాలి అంతే. సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి అడుగుతారు లినియా నట్, ఇది 2012 డీజిల్ 52,000 మాత్రమే తిరిగింది, 2 లక్షల రూపాయలు. ఇది లోన్ ఉందా, ఫారెన్ వెహికల్ ఇది, అయితే నిజం ఫారెన్ లెక్కనే ఉంది మరి. ఇదే 5 గంటల కుంగిపోతుంది వెహికల్ గట్లుంది. సో ఇది వచ్చేసి ఇది నేను గతంలో తీసుకున్నాను 2 years బ్యాక్. ఇది మా పెదనాన్న తీసుకురా సాగుకొట్టింది, కానీ ఇది నడవదని సపరేట్ ఉన్నాం. సో డస్టర్ వెహికల్ ఇది వచ్చేసి ఎంత అంటున్నా, 3,20,000 లోన్ చేయవచ్చా, ఫుల్ లోన్ చేయొచ్చు. డీజిల్ పెట్రోల్, సో ఇనోవా ఇది అందరికి పని చేస్తుంది, ఇది పొలిటీషియన్ కి వాళ్ళకి వీళ్ళకి అందరికి పని చేస్తుంది ఇనోవా. ఇది ఇంకా కిరాయిలకు పని చేస్తుంది, వేమనాడ పోనికి, తిరుపతి పోనికి, గోవాలకు పోనికి, ఏది పోయినా కూడా పని చేస్తుంది, తీసుకోవచ్చు ఇబ్బంది లేదు. సో ఇది టయోటా ఇనోవా 2.5 2010 మోడల్, డీజిల్ వచ్చేసి ఇది డీజిల్ దాదాపు 1,80,000 తిరిగింది, 4,50,000 మాత్రమే చెప్తున్నారు. కళ్ళు మూసుకొని తీసుకోపోవచ్చు. దీని లోన్ ఎంత వస్తుంది, 3 లక్షలు లోన్ చేయవచ్చు, 1,55,000 కడితే సరిపోతుంది. తర్వాత ఇది కూడా డస్టర్ RXL, ఇది 2015 మోడల్, డీజిల్
ఆ 89,000 మాత్రమే తిరిగింది. 4,30,000 రూపాయలు. ఇదంతా 80% లోన్ చేయొచ్చు. 4,30,000 ఇది 30,000. 4,30,000 చాలా తక్కువ రేటు. సో చాలా తక్కువ రేట్ కాబట్టి ఎంత 80% లోన్ చేయవచ్చు. ఇంత పెద్దగా ఉంది కారు 4,30,000 లోన్ వస్తుంది. ఇది 3,20,000. అరే ఇదేం చౌకా అన్నట్టు నిజంగా ఇంత తక్కువగా. సో నిజంగా నీ గ్రేట్ అని చెప్పాలన్న ఇది తక్కువ గిత్తులో అంటే మార్జిన్ లేదు మన దగ్గర. ఓకే ఓన్లీ కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ అంతే. ఓకే వాళ్ళు ఎంత చెప్తారో అందరూ పెట్టేస్తారు అంతే. ఇక మనం ఎక్కువ కొన్ని దాంట్లో ఎట్లుంటదంటే మార్జిన్ ఉంటుంది. వాళ్ళు కస్టమర్ వాళ్ళు వచ్చి ఓనర్ వాళ్ళు వచ్చి 3 లక్షలు పెట్టమంటే కొంతమంది 3,50 పెడతారు. లాస్ట్ 3 years బ్యాక్ కూడా నేను మార్జిన్ పెట్టి అమ్మిన వెహికల్స్. ఇప్పుడు ఈ మధ్య నేను పెద్ద ల్యాండ్ తీసుకున్నా కాబట్టి నేను డైలీ ఒక 3-4 వెహికల్స్ అమ్మాలి. అంటే నెలకి వచ్చేసి ఒక 150 వెహికల్స్ అమ్మాలనే ఆ ఉద్దేశంతో నేను ఇవన్నీ ముందు తెస్తున్నాను. రైట్. ఇక ఇది డస్టర్, ఇది కూడా RX Z అని ఉంది. 2012 మోడల్, డీజిల్, 92,000 తిరిగింది. 3,20,000. 100% లోన్ చేయొచ్చు. ₹1 కట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. ఇది చౌక. ఇది నాకు చూపించింది ఇప్పటిదాకా. ఇది తీసుకున్నాను, మంచిగా ఉంటుంది. ఇది 7 సీటర్, మంచిగా చాలా మంది కూర్చోవచ్చు. 7 కూర్చోవచ్చు, ముంగటి 2, వెనక ఒక 6 కూర్చోవచ్చు అని చెప్పి కెమెరాలు వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఉపాయంగా ఇచ్చింది నాకు. కానీ ఇది చూసినా కానీ ఏదో తేడా కొడుతుందని సపరేట్ కొనే. నాకు సెట్ కాదు కదా, నాకు పెద్ద బండి సెట్ కాదు. నాకు చిన్నగా ఉంటే గల్లీలోకి వెళ్ళి కొట్టవచ్చు. ఇదైతే కొంతమంది ఎడబడతారు కాబట్టి. ఇది వచ్చేసి ట్రైబర్ 2020 రెనాల్ట్ ట్రైబర్. సో ఇది వచ్చేసి పెట్రోల్ 50,000 మాత్రమే తిరిగింది. 4,90,000 రూపాయలు ఉన్నది చెప్తుంది. 80% లోన్ చేయొచ్చు. 80% లోన్ చేయొచ్చు. ఓకే 80% అంటే దాదాపు 450. 90 అన్నట్టు 450. తర్వాత ఇది వచ్చేసి 6,70,000 ఉన్నది. విటారా బ్రిజా బ్లూ కలర్ బాగుంటది. టాప్ అండ్ వెహికల్ 2016 దాదాపు 1,10,000 మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు కానీ ఇంటీరియర్ మాత్రం అంత జబర్దస్త్ ఉన్నది. ఇంటీరియర్ అంతా అద్భుతంగా ఉన్నది. సో మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇది బాగుంటది. ఎందుకంటే బాగున్న ఇంకా అద్భుతంగా ఉన్న వెహికల్స్ మీకు డైరెక్ట్ ఇంటీరియర్ కూడా చూపిస్తున్నా. చాలా బాగుంటది వెహికల్. పెద్ద వెహికల్ చాలా మీకు రీజనబుల్ ప్రైస్ లో 90% లోన్ చేయొచ్చు. 90% లోన్ చేయొచ్చు. అంటే దాదాపు 6,70,000 అంటే 6 లక్షలు లోన్ చేయొచ్చు. అదే 6,20,000 6,30,000 వరకు అవుతుంది అది. తర్వాత ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ డీజిల్ VDI 2013 డీజిల్ 81,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 3,85,000. 2013 3 లక్షల దాకా లోన్ చేయొచ్చు. 3 లక్షల దాకా చేయవచ్చు. తర్వాత ఇది వచ్చేసి 4,20,000 ఉంది. మారుతి షిఫ్ట్ డిజైర్ టాక్సీ అట. ఇది టాక్సీ వెహికల్ 50,000 లోన్. ర్యాపిడో అన్నలకు శుభవార్త చెప్తాం. మా దగ్గర ర్యాపిడోకి నడపడానికి కూడా వెహికల్స్ ఉన్నాయి. టాక్స్ ప్లేట్ వెహికల్స్. రిజిస్ట్రేషన్ ఎట్లా మరి? రిజిస్ట్రేషన్ ఎట్లా మనం లోన్ వస్తుంది? 3,8 దాకా లోన్. ఓకే 3,8 దాకా లోన్ కూడా వస్తుంది. ముఖ్యంగా ర్యాపిడో నడిపే వాళ్ళ మా దగ్గర వెహికల్స్ ఉన్నాయి. అది కూడా మేము సపరేట్ వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రధానంగా చేస్తాము. ర్యాపిడో, ఓలా, ఊబర్ వాళ్ళకు టాక్స్ ప్లేట్ వెహికల్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు టాక్స్ ప్లేట్ వెహికల్ లేవని చెప్పి. సో తర్వాత ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ ZXi. ఇది 2018 పెట్రోల్ 72,000 తిరిగింది. 5,70,000 రూపాయలు. ఇది లోన్ ఎంత అవుతుంది? 5,50,000 లోన్ చేయవచ్చు. 5,50,000 లోన్ చేయవచ్చు. పెద్ద ఇబ్బంది. 90%. తర్వాత 90% లోన్ వస్తుంది. సో బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసి మారుతి డిజైర్ స్విఫ్ట్ డిజైర్. ఇది VDI 2017 డీజిల్ 1,23,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 6,20,000 రూపాయలు ఓనర్ చెప్తున్నాడు. అద్భుతంగా ఉంది కారు. చాలా మంచిగా ఉంటది. మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి. బాగుంటది. చాలా నీట్ గా ఉంటది. చాలా నీట్ గా ఉంటది. మంచి మైలేజ్ వస్తుంది. మస్తు నీట్ గా ఉంటది కారు. డీజిల్ కదా సూపర్ ఉంటది. చాలా నీట్ గా మెయింటైన్ చేసేదాన్ని. సరే 1,23,000 తిరిగిందా సెకండ్ బాగుంది. 1% మన దగ్గర ఏ కార్ కి కలర్ షేడింగ్ ఉండదు. మళ్ళీ రీపెయింట్ చేసిన వెహికల్స్ కూడా మన దగ్గర ఉండవు. అది మీరు చూసుకోవచ్చు, గమనించవచ్చు. ఒకవేళ రీపెయింట్ ఉన్న వెహికల్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా మార్గండే అన్న ప్రధానంగా అడిగి తీసుకుపోయి మిమ్మల్ని చూపించి ఆ టొప్పాలు గిప్పాలని ఇప్పి కూడా చూపిస్తారు. కార్గిర్ అని ఇప్పుతాడు అవసరం అనుకుంటే అన్ని చూపిస్తారు మీకు. తర్వాత ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ ZDI 2013 16,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 3,95,000 చెప్తున్నాడు ఓనరు. సో దీనికి ఇన్సూరెన్స్ దానికి 6,90%. సో ఇది 3,95,000. మారుతి షిఫ్ట్ VDI 2014 డీజిల్ 1,32,000 తిరిగింది. సో ఇది 3,90,000 చెప్తున్నారు. ఎంత చేయవచ్చు? 3,50,000 లోన్ చేయొచ్చు. ఓకే కొన్ని అయితే రూపాయి గట్ట కూడా చేయొచ్చు. మారుతి షిఫ్ట్ ఇది VDI ఇది కూడా 2013 డీజిల్ 1,18,000 తిరిగింది. 2,65,000 ఫుల్ లోన్ చేయొచ్చు. 100% వస్తుంది. రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత ఇది మారుతి షిఫ్ట్ LDI. ఇది డీజిల్ 2015 78,000 తిరిగింది. ఆ ఓనర్ వచ్చేసి 3,90,000 చెప్తున్నారు. ఇది ఎంత చేయవచ్చు లోన్?
చేయొచ్చు 350 దాకా లోన్ 350 దాకా, అంటే దాదాపు 80%, 85%, 90 దాకా చేయవచ్చు. ఇది సెలెరియో. చాలా మందికి ఆటోమేటిక్ అలవాటు, ఆటోమేటిక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. చిన్న బండి అది కూడా సెలెరియో పనిచేస్తుంది. సెలెరియో వచ్చేసి పెట్రోల్. సో ఇది మారుతి సెలెరియో VXi 2023 మోడల్, అంటే పోయిన సంవత్సరం. ఇది దాదాపు 6000 కిలోమీటర్లు మాత్రమే తిరిగి చౌక. ఇది ఏం చేయాలా మీరు? 5,60,000 చెప్తున్నారు. లోన్ ఎంత వస్తుంది? 90%. అంటే 5 లక్షల వరకు లోన్ చేయొచ్చు. 5,30, 5,20 కూడా పెట్టుకోవచ్చు మార్జిన్. ఇదంతా 7,30,000. 7,30,000 బెలినో ఆల్ఫానా? ఓకే. 2022. సో ఇది డీజిల్ కదా? పెట్రోల్. సో పెట్రోల్ ఇది ఎంత వస్తానా లోన్? ఇది 6 వరకు లోన్ చేయొచ్చు. 6 వరకు, అంటే దాదాపు 80% కెమెరాలు ఉంటాయి మొత్తం. ఫుల్ కెమెరాలు లోపల అంతా మంచిగా ఉంది కదా? ఇది వెళ్తా వెళ్తే చూపిస్తుండే వీళ్ళకు. సరే ఓకే. ఇది వచ్చేసి 6,20,000 ఉంది. ట్యాక్స్ ప్లేట్ ఇది 23. మనం సపరేట్ వీడియో చేయాలి ఈ ట్యాక్స్ ప్లేట్ల బండి మీద, ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్. ట్యాక్స్ ప్లేట్ ఇది చాలా తక్కువ రేట్. అది 2023. అవునా? 6,20,000 మాత్రమే పెట్రోల్. ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ VXi ట్యాక్స్ ప్లేట్. ఇది ర్యాపిడో వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్. అది మనకు 6 పడ్డది. అయితే ప్రధానంగా ర్యాపిడో వాళ్ళ కోసం మా వంతు కృషి చేస్తున్నాం. వాళ్ళకి ట్యాక్స్ ప్లేట్ బండి కూడా ఎవరు సాహసం చేయరు, నాకు తెలిసి దరిదాపుల సాహసం చేయరు. నేను చాలా అటు మాదాపూర్ సైడ్ అటు కూడా చూసిన ట్యాక్స్ ప్లేట్ బండ్లు లేవు ఎక్కువ, కానీ మనం పెట్టుకుంటున్నాం అంటే నిజంగా హైలైట్ అని చెప్పాలి. సో ఇది కియా 2020 రూఫ్ ఉంటుంది, సన్ రూఫ్. ఇది డీజిల్ కదా? ఈ డీజిల్ వెహికల్ దాదాపు 13,50,000 చెప్తా ఉన్నారు. కియా ఇది దాదాపు ఎంత లక్ష తిరిగింది, 1 లక్ష తిరిగింది. దీనికి స్టార్ట్ ఇంజన్ ఉంటుంది, అది ఉంటుంది, బటన్ ఉంటుంది, పుష్ బటన్ ఉంటుంది. కీస్ పుష్ బటన్ డైరెక్ట్ ఉంటుంది. చూడొచ్చు ఇంటీరియర్ కూడా జబర్దస్త్ ఉంటుంది. ఇంటీరియర్ అద్భుతం, ఇబ్బంది లేకుండా. సో ఎక్సలెంట్. పరుపు మెత్తలు ఎక్కువ ఉంటుంది. ఇట్లా సోఫా మీద వండుకుంటే ఎట్లుంటుందో ఈడకి అట్లనే ఉంటుంది. మంచిగా కూర్చోవచ్చాల, ఇబ్బంది లేకుండా. గిగ్గలు ఇవి ఇప్పటిదాకా కవర్లు ఇప్పలే, మరి మళ్ళీ ఇప్పించి నేను కూసుకున్నా. బాగుంది, సూపర్ ఉంది వెహికల్ అయితే. లోపల ఆ ఇంటీరియర్ పైన అది ఉంటది కదా, అది మొత్తం మెత్త. అది కూడా వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ VXi పెట్రోల్ వర్షన్ 2021 మోడల్. 78,000 మాత్రమే తిరిగింది. 6,20,000 రూపాయలు ఈ బండికి. ఎంత వస్తాను? 90% లోన్ చేయొచ్చు. 90% అంటే 20,000 తీసేయి, 6 లక్షలు. 20 లక్షలు మనం 20,000 అన్నకి ఇచ్చి 6 లక్షలు లోన్ పెట్టుకుని కాపకి DMI కట్టుకోరు, అయిపోతుంది. కానీ ఇంటీరియర్ బాగుంది, సూపర్ ఉంది వెహికల్, అంత అన్ని పరంగా బాగుంది. ఇంకా మీ కలర్ అయితే ఇంకా జబర్దస్త్ ఉంది. కలర్ అయితే మంచి కలర్, మంచి కలర్. ఇది 2021 కదా? 21 కాబట్టి సో షిఫ్ట్ లో గీడ్ వస్తుంది, కానీ ఇది వచ్చిందంటే మంచి బండి, కొత్త బండి, టైప్ 3 బండి. ఇది వచ్చేసి 1,15,000. ఇది 1,15,000 అంతే కదా? 1,15,000. 2011 ఏంటిది? ఇది స్పార్క్. నెట్ క్యాష్ ఎంత? ఇది 1,15,000 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు. ఫ్యామిలీకి పని చేస్తారు, బాగుంటుంది వెహికల్. తర్వాత ఇది వచ్చేసి హుండాయ్ శాంట్రో. ఇది 2011 పెట్రోల్. 1,20,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు, పెట్రోల్. 1,60,000 చెప్తా ఉన్నారు. పార్కింగ్ కూడా చేయవచ్చు, మనకి పార్కింగ్ ఉన్నది, బాగుంటుంది వెహికల్. తర్వాత ఇది వచ్చేసి స్పార్క్ LS. ఇది కూడా 2007 మోడల్. ఇది పెట్రోల్. 75,000 ఎంత? 75,000. నేను అందుకే 50,000 ఉన్నాయని చెప్పి నేను బైక్ వస్తలేదు. ఇది మోడల్ ఏంది? 2007. ఇది 75,000. 28 వరకు రేట్ ఉంది. ఓకే, 28 వరకు. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ 8,60,000 ఓనర్ చెప్తా ఉన్నాడు. పెట్రోల్. ఇది 2020 మోడల్. 85,000 తిరిగింది. ఇది వచ్చేసి మనకు విటారా బ్రిజా, సూపర్ ఉంటుంది లోపల కూడా. ఇది పుష్ బటన్ తో స్టార్ట్ అయిపోయి, పుష్ బటన్. ఇది అలై వీల్స్ అన్ని ఉంటాయి. వెనక టైర్ కూడా ఉన్నది. టైర్ అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇప్పటిదాకా వాళ్ళు. ఇంకా టైర్ అంటే అది ఏమంటారు? స్టెప్నీ ఇప్పటిదాకా వాళ్ళు ఓపెన్ కూడా చేయలేదు. చాలా తక్కువ తిరిగింది వెహికల్, 85,000 మాత్రమే తిరిగింది. మంచిగా మెయింటైన్ చేసారు. నాకు తెలిసి దగ్గర బ్రిజాలు, క్రెటాలు 1,20,000 కొడతా ఉంటారు. నాకు తెలిసి వీళ్ళు దగ్గర వాడినట్టు వీళ్ళు. సో బాగుంది వెహికల్ అయితే, సూపర్ ఉంది, బాగుంది, పర్లేదు. నేను ఒక వెహికల్ చూసిన ఇంతకుముందు, సంవత్సరానికే 1,20,000 ఇప్పిర్రు వాళ్ళు, అట్లుంటాయి అన్నట్టు కొన్ని. సో ఇది వచ్చేసి మైక్రా, ఇప్పుడే వచ్చింది. ఇది ఇప్పుడే మీరు వీడియో తీస్తుంటే ఆ వీడియోలో వచ్చింది వెహికల్. 2,10,000 పెట్టిర్రు అంతే. ఇది నిసాన్ మైక్రా XV 2012 డీజిల్. 92,000 మాత్రమే తిరిగి 2,20,000. మంచి మైలేజ్ వస్తుంది. ఏమొస్తుంది? ఫుల్ రాదా? 1,50,000 అంటే దాదాపు 60-70% వస్తుంది ఫైనాన్స్. సరే రావచ్చు ఇక మళ్ళా. క్రెటా గిట చూపిస్తావా? క్రెటా నానో నానోనా
అది లాస్ట్ సో ఈ వెహికల్ వచ్చేసి మారుతి XL6. సో ఇది 2019 మోడల్, పెట్రోల్ 87,000 మాత్రమే తిరిగింది. 8,70,000 రూపాయలు ఓనర్ చెప్తా ఉన్నాడు. బార్గింగ్ కూడా ఉంటుంది. సో దీనికి లోన్ ఎంత వస్తుంది? 8 lakhs వరకు చేయొచ్చు. 8 lakhs వరకు చేయొచ్చు, అంటే దాదాపు 80% చేయవచ్చు. 80% చేయవచ్చు. సో మనకు అద్భుతంగా ఉంటుంది వెహికల్. 7 సీటర్. సో ఇది వచ్చేసి మారుతి ఎర్టిగా ఓకే టాప్ ఎండ్ 2017 డీజిల్ 1,48,000 తిరిగింది. 7,40,000 రూపాయలు ఆయన చెప్తా ఉన్నాడు. ఇది కూడా 7 సీటర్ బాగుంటది. ఇది ఎక్కువ నాకు తెలిసి టిప్స్ కొట్టడానికి ఈ హనంకొండ నుండి హైదరాబాద్ అటు ఇటు మంచిగా టిప్పులు కొట్టడానికి బాగుంటది. బాగుంటది. ట్రావెలింగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్ ఎర్టిగా 21 ఇది వచ్చేసి 10 లక్షలు అంటా ఉన్నారు. 2021 55,000 మాత్రమే తిరిగింది. సో ఇది పెట్రోల్ వర్షన్ బాగుంటుంది వెహికల్. ఇది తీసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. బాగుంది. 55,000 అంటే చాలా 90% దీనికి లోన్ చేయొచ్చు. 90% అంటే దాదాపు 9 లక్షలు చేయొచ్చు. 9 లక్షలు ఫుల్ లోన్ వస్తుంది. ఇది 2015 గురం లెక్క ఉంది. ఇది మహేంద్ర XUV 500 2014 డీజిల్ 1,45,000 తిరిగింది. 6,70,000 అంటా ఉన్నారు. రూపాయి ఇవ్వకుండా ఈ వెహికల్ తీసుకోవచ్చు. 10,000 మాత్రం ఈయనకి ఇవ్వాలి. మళ్ళీ లేబర్ నమ్మడు కదా మనిషిని. సో ఇది వచ్చేసి XL6. ఇది కూడా XL6 ఇది పుష్ బటన్ ఉంటుంది. దీనికి కూడా దానికి కూడా పుష్ బటన్ దానికి ఇది పుష్ బటన్ ఉంటుంది దీనికి. మొత్తం ఇది బాగుంది. అలై వీల్స్ కూడా బాగుంది. అన్ని పరంగా బాగుంది. ఇది 7 సీటర్ ఈ వెహికల్. ఈ వెహికల్ ఒక మాల్ వచ్చేసి 10 lakhs 2020 మోడల్. ఇది వచ్చేసి 90% లోన్ అవుతుంది. 90% అవుతుంది. 9 లక్షల లోన్ అవుతుంది. ₹1,00,000 మాత్రమే కట్టుకోవచ్చు. సో ఇది పోలో ఓల్స్ వ్యాగన్ ఇది. సో ఈ పోలో మీకు తెలుసు దీనికి అదే ఎట్లుంటుందో. ఒకసారి ఇది స్టార్ట్ చేసి మీరు ఎప్పుడైనా చూడు యూట్యూబ్ లో దాంట్లో దీంట్లో పోలో జీ అంటే బాగా. ఇది స్పోర్ట్స్ కార్. ఇది వచ్చేసి 2014 మా ఫ్రెండ్ కూడా ఇదే కార్ ఉన్నాడు. సో డీజిల్ ఇది 4 లక్షలు అంటా ఉన్నారు. ఇది దాదాపు 1,16,000 తిరిగింది. 194 ఏదో అంత మొత్తం రాసి డీటెయిల్స్ అయింది. సో 1,16,000 తిరిగింది ఇది. సో బాగుంది వెహికల్. తర్వాత ఇది వచ్చేసి టాటా ఇండికా. ఇంకొన్నాయి అనుకున్నాను. టాటా ఇండికా వచ్చేసి 2014 మోడల్ డీజిల్ వెహికల్ 71,000 తిరిగింది. 1,35,000 రూపాయలు ఓనర్ అంటా ఉన్నాడు. సో ఇది 2014 కాబట్టి వెహికల్ బాగుంది. టైర్లు కూడా కొత్త టైర్లు, సీల్ టైర్లు వేసారు. సో బాగుంటది అన్ని పరంగా. ఓకే ఇది తీసుకోవచ్చు. ఫ్యామిలీ అయితే తీసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఇక తర్వాత ఇది వచ్చేసి ఇది ఏడ వాడాలంటే కాంట్రాక్ట్ వాళ్ళకి వీళ్ళకి పనిచేస్తుంది. సరే మా దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి మేము ఫామ్ హౌస్ కాంట్రాక్ట్ కేసీఆర్ సార్ వాళ్ళు చూస్తే ఇది తీసుకోపోయి బాగానే ఉంటుంది. ఇంకా సార్ పనిచేస్తుంది ఆడ. తర్వాత మహేంద్ర బాలినో ఏంది బులెరో మహేంద్ర బులెరో. ఇది 2018 డీజిల్. ఇది 35,000 మాత్రమే తిరిగింది. ఇది 7,35,000 రూపాయలు ఓనర్ చెప్తా ఉన్నాడు. కానీ గిట్టుందేనా బండి. ఇది కొనాలని నేను పొలాల్లో తిప్పొచ్చు మంచిగా. అది కొనాలి నేను అసలు. నేను నడుస్తుంది పొలం లోపలికి ఇంట్లో కూడా పోతుంది. అది దున్నొచ్చు కావచ్చు. అయితే ఇది వచ్చేసి అది వస్తుంది లోన్. వస్తుంది. ఎంత వస్తుంది లోన్? 8 lakhs 6 lakh లోన్ 6 lakh లోన్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి ఓల్స్ వ్యాగన్ పోలో 2012 మోడల్ డీజిల్ 1,06,000 తిరిగింది. 2,40,000 రూపాయలు మాత్రమే. సో చౌక తీసుకోవచ్చు. మంచిగా డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది. డీజిల్ మంచిగా ఉంటుంది. పోలోలో అన్ని ఇటు పెట్టాడు మా వాడు. అసలు అటు పెట్టాలి కానీ. ఇది టాటా ఇండిగో LS 2011. ఇది ఎప్పుడంటే మా నాయన ఒక 9 సంవత్సరాల బ్యాక్ ఇది తీసుకుందాం కళ ఉండే. ఏది టాటా ఇండిగో తీసుకోవాలి మనం. అప్పుడు మా ట్రైనింగ్ ఉంటుండే ఇండికాలు 2. ఆ పెదనాయన ఫస్ట్ ఇదే కొన్నాడు. సో ఇది వచ్చేసి 2011 డీజిల్ 1,30,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. 1,20,000 రూపాయలు చెప్తా ఉన్నారు ఓనరు. సో నాకు తెలిసి బార్గింగ్ ఉంటది. దీనికి లోన్ ఏమి ఉండదు. బండి ఇండికా షోరూమ్ అని కొన్నప్పుడు. అవునా? లోనే ఉండదు. పైసలు తీసుకోవాలి. ఇది గుర్రం. ఇది దీన్ని ఎట్లా చెప్పాలంటే టయోటా ఫార్చునర్ 2019 మోడల్ డీజిల్ 1,21,000 తిరిగింది. 29,80,000 చెప్తా ఉన్నారు. ఇది మిడిల్ క్లాస్ కు నేను తీసుకొస్తలేను. పొలిటీషియన్స్ కొనుక్కోవచ్చు. ఎక్కువ పొలిటీషియన్ కొనుక్కోవచ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది. పొలిటీషియన్ కి అయితే సెట్ అయింది. ₹1 ఇచ్చడం అవసరం లేదు. రూపాయి ఇవ్వకుండా డైరెక్ట్ మీరు కార్ తీసుకోపోవచ్చు. అంటే ఒక 10,000 నీకు ఇవ్వాలి కానీ లోన్ అంటున్నాను. దీనికి కాదే మన దగ్గర ఉన్న బండ్లకి అంటున్నా. మన దగ్గర చాలా బండ్లు ఉన్నాయి కదా. ₹1 ఇవ్వకుండా తీసుకోపోయింది. సో దీనికి లోన్ వస్తుంది. ఎంత వస్తుంది? 90% వస్తుందా? 90 వస్తుంది లోన్. మరి 100 ఇవ్వచ్చు కదా. అంటే ఆయన మొత్తం కథ అవుతుందా?
3 లక్షలు తిరిగింది షోరూమ్ ట్రాక్. ఇది కూడా ఇది ఉంటుందా గట్టిగా? ఇది టయోటా ఇన్నోవా 2.5 2011 డీజిల్ 5,50,000 చెప్తాను. లోన్ చేస్తుంది చేయొచ్చు, 5 lakhs లోన్ చేస్తుంది. 5 lakh లోన్ చేస్తుంది అంటే 50,000 కడితే సరిపోతుంది. అంటే దాదాపు 90% లోన్. 3 లక్షలు తిరిగింది బండి షోరూమ్ ట్రాక్. 3 లక్షలు తిరిగిందా? 10 lakhs పర్సెంట్ ఏం కాదు, ఇంకా 10 lakhs తిరిగిపోతుంది. బాగుంటుంది. 10 lakhs తిరుగుతాయి ఇది 20 తిప్పొచ్చు ఏం కాదు. ఇక బండ్లు వెళ్ళిపోయినాయి అన్ని ఇవన్నీ వెళ్ళిపోయినాయి సోల్ అవుట్ వెహికల్స్. సో ఇది కథ. మొత్తానికైతే అతి తక్కువ ధరలో మీకు కార్లు తీసుకోవద్దాం. అన్ని డబ్బు చేసి పెట్టిన మీ కార్లు ఇంకా చాలా కార్లు వచ్చేటివి ఉన్నాయి. ఆదివారం లోపు అద్భుతమైన కార్లు వస్తాయి. సో ఆదివారం కల్లా బాగుంటాయి కార్లు, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంత మంచి కార్లు తీసుకోవచ్చు మీకోసం. మీరు చూసి ఒక్క రూపాయి కట్టకుండా కారు తీసుకోపోవచ్చు మీరు. ఆ ఆఫర్ కూడా మీకు పెట్టినాం. అంటే పైసలు మొత్తం కట్టకుండా కాదు, వీడికి వచ్చి లోన్లు ఉంటాయి ఖచ్చితంగా. ప్రతి వెహికల్ కి లోన్ ఉంది. అంటే కొన్ని వెహికల్స్ కి లేవు. సిబిల్ కూడా బాగుండాలి. సిబిల్ బాగుంటే 90% పైన లోన్ చేయొచ్చు. అవును, సిబిల్ లేని వాళ్ళకి లోన్ చేయలేము. సిబిల్ ఎంత ఉండాలి మాక్సిమం? సిబిల్ ఎంత ఉన్నా పర్లేదు కానీ ఓడి ఉండొద్దు, చెక్ బౌన్స్ ఉండొద్దు, అలాంటివి లేకపోతే లోన్ చేయొచ్చు. అట్లా మళ్ళీ తలకాయ నొప్పి లేకుండా వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సిబిల్ లేని కూడా మనం లోన్ చేస్తాము, 50% వస్తుంది. సో మొత్తానికైతే లోన్ కూడా అవైలబుల్ ఉన్నది, మీరు రావచ్చు. కేవలం లోన్ చేయడానికి ఒక 10,000 రూపాయలు మాత్రమే మనకు అడ్వాన్స్ కడితే సరిపోతుంది. ఆ లోన్ ఇవ్వడానికి కాదు. సో వెహికల్ తీసుకుంటున్నాం అని చెప్పి ఒక 10,000 అడ్వాన్స్ ఇస్తే మనం వెహికల్ ఆపి పెడతాము. తర్వాత లోన్ అయిపోయిన తర్వాత సో మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది కూడా లేదు. తీసుకోవచ్చు, లోన్ ఎక్కువ వస్తే తీసుకోవచ్చు. వాళ్ళు లేదు. దాదాపు చాలా మంది కస్టమర్లకు కూడా మేము 4 lakhs వెహికల్ అమ్మి 5 lakhs లోన్ చేస్తాం, 1 lakh వాళ్ళకి రిటర్న్ ఇస్తాం చాలా మంది. సో అట్లా కూడా అవకాశం ఉంది. కానీ సిబిల్ బాగుంటే చేస్తాము. ఇంకోటి దూర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు, కానీ డాక్యుమెంట్స్ కూడా మన ఫైనాన్స్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఆధార్ కార్డు ఒకటి తీసుకురండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురావాలి. సిబిల్ చెక్ చేసి క్లారిటీ మీకు అదే రోజు తీసుకుని అదే రోజు పోవాలనుకుంటే ఇవన్నీ పట్టుకురాలి. లేదు ఇవాళ ఒక 10,000 ఇస్తామన్నా కారాపు, రేపు వస్తామన్నా అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇవాళ 10,000 ఇస్తే ఇంకా 50,000 ఇస్తున్నా నేను నాకు ఇచ్చేయని చెప్పి అట్లున్నాయి కొన్ని. సో అట్లా కొన్ని ఉన్నాయి. మనం అది లేదు కాబట్టి మొత్తానికి అయితే ఎవరైనా కారు కొనాలనుకుంటే తక్కువ ధరలో నిజం చెప్తున్నాం, నాకు నమ్మకం ఉన్నది. చాలా బాగుంటాయి వెహికల్స్. నేను ఎందుకంటే నీకు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ లెక్క మార్కండే అన్న. ఎందుకంటే నేను ప్రతిసారి ఇక్కడికే ఎందుకు ఎక్కువ వస్తా ఉంటా అంటే ఇది ఒక నమ్మకం. ఎందుకంటే మిడిల్ క్లాస్ కోసం నాకు ఆయన చెప్పిన ఫస్ట్ మాట ఏముంటదన్నా, ఒకసారి ఉడతాం ఒకసారి చచ్చిపోతాం, పెద్ద ఇబ్బంది లేదు, మనం సమాజానికి ఉపయోగపడే పని చేయాలన్నా అని చెప్పి ఆయన చెప్పిండు. చిన్న షెడ్ ఉండే, ఆ చిన్న షెడ్ నుండి కేవలం మీరు ఇచ్చినటువంటి ఆ గౌరవం, మీరు ఇచ్చిన మర్యాద, మీరు ఇచ్చిన హెల్ప్నెస్, లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆదరణ ఈరోజు ఆయన ఇంత పెద్దగా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఏది ఏమైనా కూడా మార్కండే ఆయన పైన నాకు నమ్మకం ఉన్నది, జనాలందరూ కూడా నమ్మకం ఉన్నది. కాబట్టి చాలా మంది వచ్చి కార్లు తీసుకుపోతా ఉన్నారు. వెహికల్ కొన్న వాళ్ళే వస్తారు. లాస్ట్ టైం కూడా దాదాపు షాద్నగర్కి ఒక వెహికల్ ఇచ్చిన, లాస్ట్ సండే కూడా 4 వెహికల్స్ తీసుకెళ్ళాలి. ఇట్లా నమ్మకం ఉన్నది కాబట్టి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయము, మీ నమ్మకాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతాము. ఏ ఇబ్బంది లేకుండా మీకు వెహికల్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రూపాయి కట్టకుండా వెహికల్ తీసుకుపోయే ఆప్షన్స్ మన తాను ఉన్నాయి. సో అదైతే మీకు ప్రధానంగా చెప్తున్నాం. ఏదన్నా మమ్మల్ని నమ్మండి, ఖచ్చితంగా మంచి కోసమే చేస్తున్నాం. ఇది ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం ఈ మార్కండే కార్ బజార్. సో లొకేషన్ వచ్చేసి ఎక్కడ చెప్పండి? లొకేషన్ వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పలు. మీరు ఉప్పలేశ్వర దాటంగానే ఉప్పల్ చెరుకట్ట ఉంటది. ఆ చెరుకట్ట దాటంగానే అంకుర్ హాస్పిటల్ ఉంటది. ఆ దాటంగానే పిల్ల నెంబర్ 56 ఉంటది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోండి, డెడ్ అండ్ లాస్ట్ అండి మన ఆఫీస్ అనిపిస్తుంది. లేదని మీ గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. సో ఇది మొత్తానికి లొకేషన్ కూడా ఇక్కడే ఉంది. మీరు గూగుల్లో పోయి మార్కండే కార్ బజార్ అని కొట్టినా కూడా డైరెక్ట్ ఇక్కడికి తీసుకొస్తారు. మీ వెహికల్ అమ్మాలంటే కూడా ఇక్కడికి రావచ్చు, మీకు పెద్ద ఇబ్బంది లేదు. వెహికల్ అమ్మే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఫుల్ సేఫ్టీ ఉంటుంది ఇక్కడ, అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. క్రికెట్ తో ఎవరైనా బ్యాట్ తోటి ఎవరైనా బాల్ కొట్టే కూడా లోపలికి రాదు. పెద్ద గోడలు ఉన్నాయి, జైలు ఉంటాయి. ఇవి టీఆర్ జైలు, చెంచల్ గూడల, చెర్లపల్లిలో గోడలు ఎట్లుంటాయో మా దాన కూడా అయితే ఉంటాయి గోడలు. ఇంకా నయ్య పైన అవి పెట్టాలి. ఏం సీసాలు గీసాలు నాకైతే ఎవరు ఎక్కలేరు. అది మన కస్టమర్ ఎల్పిఎనికి చెప్పలేం కదా, అందుకే చెప్తున్నా. చాలా అన్ని కెమెరాలు ఉన్నాయి కదా, 25 కెమెరాలు ఉన్నాయి. సో ప్రజలలా దయచేసి ఇక్కడికి రండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత ఈయన దగ్గరకు వచ్చి, అన్న ఈ వీడియో చూసి మీ దగ్గరకు వచ్చినామే, ఈ వీడియోలో మీరు చెప్పారు కాబట్టి మీ తానికి వచ్చినామని చెప్పి నా పేరు చెప్పిన, నా వీడియో చూపించిన, లేకపోతే మన టీఆర్ టీవీ అని ఉంటుంది ఛానల్, మన ఛానల్ పేరు ఈయనకి చెప్పిన, ఈయన మీకు ఇంక మంచి ఆఫర్ ఇస్తాడు, ఇది ఇబ్బంది లేదు. సో మంచిగా ఉంటుంది, ఏమి ఇబ్బంది లేకుండా ఇదికి రావచ్చు. మార్కండే కార్ బజార్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళు ప్రధానంగా వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ ఆయన చూపించిన ఛానల్ రోజు సబ్స్క్రైబర్ అన్న ప్రతి వీడియో చూస్తాం, వీడియో చూస్తుంటే కనబడుతుంది, మీరు వీడియో చూస్తుంటే అవి కనబడతాయి. ఈయన చూసిందనుకో ఇంకా ఖుషి అయ్యి ఒక మంచి ఆప్షన్ ఉంటుంది మీకు. సో దయచేసి వీడియోలు కూడా చూడండి, అందరికీ షేర్ చేయండి. సో ఖచ్చితంగా మీకోసం మంచి మంచి కార్లను తీసుకొస్తున్నాం. మళ్ళీ ఆదివారం మళ్ళీ కలుగుతాం.